పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 11 నుండి 17 వరకు పవిత్ర వచనములు. అప్పుడు పీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకరియా భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోషమునకు కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చెయ్యడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువుకు దేవుని వైపునకు మరల్చును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలను. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఫాదర్ గారు, ఒక విచారణ గురువు ఒక రోడ్డు ప్రక్క నుంచి నడిచి వెళుతూ ఉన్నాడట. వెళుతున్న సమయంలో ఆ రోడ్డు ప్రక్కన అల్లంత దూరంలో ఒక వ్యక్తి కష్టపడి ఒక సుత్తితో రాళ్ళు పగలగొట్టడాన్ని చూచాడు. చాలా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళను పగలగొడతా ఉన్నాడు. పగలగొడుతున్న సమయంలో అతను ఆ రాళ్ళని వంగి మోకరించి సుత్తితో గట్టిగా కొడతా ఉన్నాడు. ఈ గురువు, ఈ ఫాదర్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో మాట కలిపి, నాయనా, నీవు రాయిని పగలగొట్టినంత సులువుగా నేను నా విచారణలో ఉన్నటువంటి పాపాత్ముల యొక్క రాయి లాంటి హృదయాన్ని పగలగొట్టగలిగితే ఎంత సంతోషం. నీవు రాయిని పగలగొట్టినంత సులువుగా నేను నా విచారణలో ఉన్నటువంటి రాయి లాంటి మనస్సు కలిగినటువంటి పాపుల యొక్క హృదయాలని పగలగొట్టలేకపోతున్నానయ్యా అని చెప్పాడట. అప్పుడు ఆ రాయి కొట్టే వ్యక్తి ఈ ఫాదర్ గారితో, ఈ విచారణ గురువులతో ఈ విధంగా అన్నాడట, ఒకవేళ మీరు నేను మోకాళ్ళ మీద ఉన్నంతగా మీరుండి ప్రార్థన చేయడం లేదేమో, కాబట్టి మీరు కూడా నాలాగా మోకాళ్ళ మీద ఉండి పగలగొట్టడానికి ప్రయత్నం చేయండి ఫాదర్ అని చెప్పాడంటండి. ఆ వ్యక్తి ఆ రాళ్ళను పగలగొట్టినంతసేపు కూడా మోకాళ్ళ మీద ఉండి పగలగొడతా ఉన్నాడట. ఈ విచారణ గురువుకి వెంటనే బోధపడింది. మనుషుల యొక్క హృదయాలు పగలగొట్టాలి అంటే, పాపుల యొక్క రాయి లాంటి హృదయాన్ని పగలగొట్టాలి అంటే ప్రార్థన తప్ప మరొక ఆయుధం లేదు. దేవుని వారి హృదయానికి చేరువలో ఉంచాలి అంటే, దేవుని వారి దగ్గరకు చేర్చాలి అంటే, విచారణ గురువు యొక్క ఆ తలంపు, ఆ కోరిక, ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే విచారణ గురువు ఇంకా ప్రార్థన ఎక్కువగా చెయ్యాలి అనే సందేశాన్ని విచారణ గురువు స్వీకరించాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ఈ ప్రపంచములోనే ఒక మహా గొప్ప ఆయుధం. ప్రార్థనకు మించినటువంటి ఆయుధం మరొకటి ఈ ప్రపంచంలో లేదు ప్రియులారా. క్రిస్మస్ పండగకి చేరువవుతున్న కొద్దిగా మనం ఆ ప్రభు యొక్క రాకడకి చెందినటువంటి
ఆ ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి వాక్యాలను ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రభు జననానికి ముందు మరొక వ్యక్తి జన్మించారు. అతనెవరంటే బాప్తిస్మ యోహాను గారు. ప్రభు యొక్క జనన ప్రకటనకు ముందుగా మరొక వ్యక్తి యొక్క జనన ప్రకటన చేయబడుతుంది. అతనే బాప్తిస్మ యోహాను గారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఏ గబ్రియేలు సన్మనస్కుడు అయితే మరియ తల్లి దగ్గరకు వచ్చాడో అదే గబ్రియేలు సన్మనస్కుడు జకరియా దగ్గరికి వచ్చి బాప్తిస్మ యోహాను యొక్క జనన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇదిగో వాక్యాన్ని మనం చదువుకుంటే, జకరియా ఎలిజబెత్ అమ్మలు ఇరువురు కూడా పిల్లలు లేక వృద్ధాప్యములో ఉన్న సమయంలో జకరియా ఒక రోజున దేవుని సన్నిధిలో యాజక వృత్తిని చేస్తూ ఉండగా, యాజక కైంకర్యాన్ని చేస్తూ ఉండగా గబ్రియేలు సన్మనస్కుడు అతనికి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటి అంటే, అప్పుడు లూకాసు వార్త 1:11 అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను. 12వ వచనములో దేవదూతను గాంచి జకరియా భయపడెను. 13వ వచనములో అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. ఎంత గొప్ప మాట ప్రియులారా! జకరియా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. అంటే జకరియా ఎలిజబెత్ అమ్మ ఎంతగా ప్రార్థన చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నీవు కన్నటువంటి కలలు పండే రోజు వచ్చింది. కారణం ఏమిటి అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో, నీ మొర దేవుని సన్నిధిలో ఆలకించబడింది. దానికి సమాధానంగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క జనన ప్రకటనలో నాకు అన్నిటికంటే ఎక్కువగా నన్ను తాకేటుడు వాక్యం ఏమిటి అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు. జకరియా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో ఎలాగా ఉన్నారటండి? వారిరువురు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవించుచుండిరి. చాలా ముఖ్యమైనటువంటిది. వారిరువురును దేవుని దృష్టిలో నీతిమంతుల వలె జీవిస్తున్నారు. జకరియా ఎలిజబెత్ అమ్మలు ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు. నీతివంతముగా జీవించటం అనే పదములోనే ప్రియులారా చాలా అర్థాలు దాగి ఉన్నాయి. పవిత్రంగా జీవించటం, పాపము లేకుండా జీవించటం, పరులకు సహాయం చేసే జీవితం, ఇతరులకు అన్యాయం చేయకుండా జీవించే జీవితం, అదేవిధంగా సౌమ్యులుగా జీవించటం, ఇవన్నీ కూడా నీతివంతమైన జీవితంలో భాగం. కాబట్టి వారు ఎలాగా ఉన్నారట? వారిరువురు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవించుచుండిరి. ఎలిజబెత్ అమ్మ గొడ్రాళ్ళ గుట్టొచ్చే వారికి సంతానము లేదు. ఇద్దరు కడు వృద్ధులు, వయసు మళ్ళింది. మానవ రీత్యా ఆలోచిస్తే అసాధ్యం పిల్లలు పుట్టటం. కానీ ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క అతిదూతలలో ఒకరైనటువంటి గబ్రియేలు దూత జకరియా వద్దకు వచ్చి ఒకే ఒక మాట పలుకుతున్నాడు, భయపడకో, నీ ప్రార్థన ఆలకించబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేస్తాం, మనం కూడా దేవుని అడుగుతాం. ఏ విధంగా? మన పాపాలు మనతోనే ఉంచుకుంటూ, మన పాప జీవితాన్ని మనతోనే ఉంచుకుంటూ, మన చెడు జీవితాన్ని మనతోనే జీవించుకుంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను లెక్క చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను దీవించాలి అంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని విడవకుండా ప్రతిఫలాన్ని పొందలేమో. చెడు జీవితాన్ని జీవిస్తూనే ఏదో ఒక రోజున దేవుని సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేశాను, దేవుడు నా మొర వినలేదు కాదు. జకరియా ఎలిజబెత్ అమ్మలు ఎడతెగకుండా వృద్ధాప్యములో కూడా దేవుని మీద నమ్మకంతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. నీతివంతమైన జీవితాన్ని జీవించారు.
నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, జకరియా ఎలిజబెత్ అమ్మల గురించి, బాప్తిస్మ యోహాను జననం గురించి ప్రియులారా. ఏమిటి అంటే, గాడ్ మే డిలే బట్ హీ విల్ నెవర్ డినై ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్, అకార్డింగ్ టు హిస్ కమాండ్మెంట్స్. దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ అసలు ఇవ్వకుండా ఉండడు, తప్పనిసరిగా ఇస్తాడు. జకరియా ఎలిజబెత్ అమ్మలు మనకు నేర్పించేటి సత్యం ఇదే ప్రియులారా. ఆలస్యం చేశాడు దేవుడు వారి జీవితంలో. వారు కోరుకున్న కోరికను ఆలస్యం చేశాడు, కానీ ఇటువంటి కొడుకునివ్వలేదండి. పాత నూతన నిబంధనలకి మధ్యవర్తిగా, అనుసంధానకర్తగా, బ్రిడ్జిగా ఉండేటువంటి ఒక గొప్ప ప్రవక్త బాప్తిస్మ యోహాను గారిని వారికి ప్రసాదించారు. ఎలాగా ఉంటాడట బాప్తిస్మ యోహాను గారు? లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనములో, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, తల్లి గర్భముననే పవిత్రాత్మ నింపబడును. తల్లి గర్భములో ఉన్నప్పుడే పవిత్రాత్మ చేత నింపబడతాడు. దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటాడు. అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువు దేవుని వద్దకు మరల్చును. 17వ వచనములో, అతడు ఏలియా ఆత్మను శక్తిను కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం క్రీస్తు ప్రభు యొక్క రాకడకి కొద్ది దినాల ముందుగా ఇదిగో జకరియా ఎలిజబెత్ అమ్మల యొక్క పవిత్రమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ యొక్క జీవిత విధానాన్ని మనం సుమాతృకగా స్వీకరించాలి. బాప్తిస్మ యోహాను యొక్క జనన ప్రకటనని దేవుని యొక్క దూత చేస్తూ ఉండగా అసలు ఇది ఎలా సాధ్యమైంది? జకరియా ఎలిజబెత్ అమ్మలకి దేవుని వద్ద నుండి అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటం అంటే ఒకటి ప్రియులారా, ప్రార్థనా జీవితము. వారు ప్రార్థనా జీవితాన్ని జీవించారు కాబట్టి వాక్యములో దేవుని యొక్క దూత ఏమని చెప్తున్నాడో, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ మొర ఆలకించబడింది దేవుని సన్నిధిలో. నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. నీతివంతంగా జీవిస్తూనే, దేవునికి భయపడుతూ జీవిస్తూనే, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతూ జీవిస్తూనే ప్రియులారా ప్రార్థన చెయ్యాలి. ఎంతవరకు చెయ్యాలి అంటే ఎలిజబెత్ అమ్మ జకరియా చేసినంత వరకు మనం కూడా చేయాలి. వృద్ధాప్యంలో దేవుడు పిల్లలు ఇవ్వకపోయినా కానీ, ఇంకా ఇస్తాడో లేదో తెలియనప్పటికీ కూడా, ఇక అది అసాధ్యమని తెలిసినా కూడా ఇంకా ప్రార్థన విడవలేదు. ఎంతవరకు ప్రార్థన చేశాడు అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఆలకించబడింది అని చెప్పే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీవు నేను ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? ప్రియులారా, ప్రార్థనని మనం ఒక యజ్ఞంగా చేయాలి, మొండితనంతో చేయాలి. దేవుడు మన ఆలకించేదాకా చేయాలి. ఆయన ఆలకించలేంటి చెవిటివాడు కాదండి, మోగవాడు కాదు. కానీ కొన్నిసార్లు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నాశనముకు బంగారము కూడా పరీక్షించబడుతుంది కదా. పేతురు గారు అంటారు, తాను రాసినటువంటి మొదటి లేఖలో ప్రియులారా 1వ అధ్యాయములో 7వ వచనములో, మీ విశ్వాసము యథార్థమని నిరూపించును, నాశనముకు బంగారము కూడా అగ్నిచే పరీక్షించబడును కదా. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైనటువంటి మీ విశ్వాసము కూడా పరీక్షించబడవలను. ఆగుతాడు. ఎంతమంది గొప్ప పునీతులు ప్రియులారా, దీర్ఘదర్శులు, గొప్ప గొప్ప వ్యక్తులు బైబిలులో ప్రియులారా. అబ్రహాము తండ్రి అయినటువంటి జాతులకు తండ్రి అయిన అబ్రహాము వద్ద నుండి ఆయన మంచివాడు కాడా? దేవుడు మెచ్చుకున్నటువంటి వాడు కాదా? దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినటువంటి వాడు కాదా? ఎందుకని ఆయనకి మొరని దేవుడు ఆలకించలేదో? పరీక్షించటం విశ్వాసాన్ని. ఎంతమంది మనలో ప్రియులారా, నేను గుడికి వెళుతున్నాను, ఆదివారం నేను ప్రార్థన చేస్తున్నాను, జపమాల జపిస్తున్నా, దేవుడు ఎందుకు నా మాట అంటలా? నేను దేవుడిని విడిచిపెడుతున్నాను, నేను ఇక దేవుడి దగ్గరికి వెళ్ళను. ఎంతమంది అంటలేదండి? ఏదో కొన్ని దినాల పాటు దేవుడు ఆలస్యం చేయగానే దేవుడిని విడిచిపెట్టడమేనా? నాకు ఫోన్ చేసి మెసేజ్ల ద్వారా చాలామంది వివాహమైనటువంటి వారు, స్వామి మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు కలగలేదు స్వామి, దేవుడిని ఎంత అడిగినా ఇవ్వట్లేదు స్వామి, దేవుడు మా మొరాలకించటం లేదు స్వామి. అప్పుడేనా?
ఇంకా ఉంది, పరీక్షిస్తాడు. ఇవ్వకుండా విడిచిపెట్టాడు నిన్ను, కానీ ముందు నిన్ను పరీక్షించాలి కదా. రెండవది ప్రియులారా, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దేవుడు నీ కొరకే గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. బాప్తిస్మ యోహాను గారికి తల్లిదండ్రుల యొక్క జీవితంలో అదే చేశాడు దేవుడు. బైబిల్లో చూడండి ప్రియులారా, ఎవరినైనా కానీ దేవుడు ఆలస్యం చేశాడంటే అద్భుతాన్ని చేశాడు వాళ్ళ జీవితంలో. సాదా సీదాగా ఇవ్వాల, వాళ్ళకి అద్భుత రీతిగా ఇచ్చాడు. అబ్రహాముకు ఆలస్యం చేశాడు ప్రియులారా, ఇస్సాకు అనేటి మహా గొప్ప బిడ్డను ప్రసాదించాడు. సమూవేలు మొదటి గ్రంథంలో అన్నాకు ఆలస్యం చేశాడు ప్రియులారా, సమూవేలు తల్లికి సమూవేలు అనేటి మహా గొప్ప ప్రవక్తనిచ్చాడు దేవుడు ప్రియులారా. ఇదిగో ఆలస్యం చేశాడు అంటే నీవు నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నా, దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడుతూ ఉండగా దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మండి ప్రియులారా, ఆమేన్. విశ్వసించుదాం ప్రియులారా. ఇదిగో కొన్నిసార్లు రాయిలాగా నీ హృదయాన్ని పగలగొట్టాలంటే మోకాళ్ళ మీద ఉండాల్సిందే, మోకాళ్ళ మీద ఉండాల్సిందే. ప్రార్థన అనే సుత్తితో పగలగొట్టాలి. దేవుని వేడుకుందాం ప్రియులారా. ఎవరైతే ఎన్నో దినాల నుంచి దేవుడు నా మొర ఆలకించటం లేదు, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, దేవుడు నేను కోరుకుంటున్నాను, నేను ఎంత అడిగినా, ముందుగా ప్రియులారా దానికి షరతు ఏమిటి అంటే నీతివంతంగా జీవించాలి. పాపంలో బ్రతుక్కుంటా ప్రార్థన చేస్తేనో ఇవ్వట్లేదంటే కుదరదు. అది నీతిగా బ్రతుకుతూనే దేవుని యొక్క ఆజ్ఞలకు బద్దులై జీవిస్తూనే దేవుడు నా మరింత ఆలకించట్లేదంటే ఆలస్యమైతే అద్భుతం చేయబోతున్నాడు. నేను విశ్వసించుదా. ప్రభువుని వేడుకుందాం ప్రియులారా, తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, బాప్తిస్మ యోహాను గారికి జననాన్ని ఈ రోజున దేవదూత అయినటువంటి గబ్రియేలు ప్రకటన చేస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మీరు మాకు ఇచ్చేటువంటి సందేశం ఇదిగో, దేవునికి భయపడుతూ దేవుని యొక్క ఆజ్ఞలకు బద్ధులై జీవిస్తూ ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారి విషయంలో నీవు ఆలస్యం చేస్తావు, కానీ అసలివ్వకుండా ఉండవు, అద్భుతాన్ని చేస్తావు. అదేవిధంగా అటువంటి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి నీవు మహా గొప్ప కార్యాలు చేస్తావు అని ఈ రోజున మాకు తెలియజేస్తున్నావు. ఈనాడు బాప్తిస్మ యోహాను గారికి జనన ప్రకటన చేస్తూ ఉండగా ఆ మహా గొప్ప ప్రవక్త ఏ విధముగా ఉండబోతున్నాడు, తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడని, ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధము చేసేటువంటి మహా గొప్ప ప్రవక్త అతడేనని తెలియజేస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రోజున ప్రత్యేకమైన రీతిలో ప్రభువా బాప్తిస్మ యోహాను గారికి జనన ప్రకటన గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఓ ప్రేమమయుడైన తండ్రి, మేము ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేసి 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 ఇక మా వల్ల కాదు అనుకుంటున్నారో వారు ప్రార్థనను విడవకుండా ఇంకా ఎక్కువగా బలంగా దృఢంగా ప్రార్థన చేసి నీ నుండి అద్భుతాన్ని పొందుకునేలాగిన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. రోగాలతో ఎన్నో దినాల నుంచి వ్యాధులతో బాధపడుతూ నా యొక్క వ్యాధి పోవడం లేదు అని కన్నీటితో వేడుకుంటున్నటువంటి వారికి అద్భుతాన్ని చేయండి ప్రభువా. గర్భఫలం విషయంలో, అప్పుల విషయంలో, ఆర్థిక ఇబ్బందుల విషయంలో, సమస్యల విషయంలో, కోర్టు కేసుల విషయంలో, పిల్లలు బాగులేక దారి తప్పినటువంటి విషయంలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు వేదనతో బాధలతో మ్రగ్గుతూ ఉండగా ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు మా మొర ఆలకించటం లేదు అనుకునేటువంటి వారు విశ్వాసంతో విడవకుండా ఇంకా ప్రార్థన చేసి నీ నుండి అద్భుతాన్ని ఈ రోజున స్వీకరించలాగిన వారిని దీవించండి తండ్రి. ముఖ్యంగా ఈ ఆగమన కాలం రాకడకి చేరువలో ఉండగా ఎవరైతే బిడ్డలు మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద మెసేజ్ల ద్వారా వేడుకుంటున్నారో తండ్రి, ఆ మెసేజ్ అన్నిటిని దీవిస్తున్నాను తండ్రి, ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేయండి, నీ యొక్క ఆశీర్వాదాలను వారి మీద కుమ్మరింపచేయండి, నీ ఆశీర్వచనాలను వారికి ప్రకటించండి తండ్రి. ముఖ్యంగా
ఈ ఆగమన కాలంలో ప్రభువా నీ రాకడ కొరకే చేరువలో ఉండగా మేమందరం మా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, మా పాత జీవితాన్ని విడిచిపెట్టి నీ రాకడ కొరకే బాప్తిస్మ యోహాను గారు చెప్పినట్లుగా హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపడండి అన్నట్లుగా పశ్చాత్తాపడి మంచి పాప సంకీర్తనాలు చేసి పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ యొక్క క్రిస్మస్ పండుగలో పాల్గొనేటి కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్.